రిఫ్రిజిరేటర్ కొనే ముందు చాలా మంది చేసే మిస్టేకే ఇది. అండ్ కొనే ప్లానింగ్లో ఉంటే సమ్మర్ రాకన్నా ముందే కొనండి. సమ్మర్లో ప్రైసెస్ మీకు తెలిసిందే. వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో 10,000 నుంచి 1 lakh వరకు ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏంటో చూద్దాం. దానికన్నా ముందు రిఫ్రిజిరేటర్ కొనే ముందు మనం ఏ విషయాన్ని కన్సిడర్ చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, రిఫ్రిజిరేటర్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సింది కెపాసిటీ అండ్ మీ ఫ్యామిలీ సైజ్ను బట్టి అయితే చూసుకోండి. మీరు కనుక స్మాల్ ఫ్యామిలీ, ఇద్దరే ఉంటారు అండ్ కిడ్స్ ఉంటారు అనుకుంటే 150 లీటర్ నుంచి 200 లీటర్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్యామిలీ 3 to 4 మెంబర్స్ ఉంటారు అనుకుంటే 200 నుంచి మినిమం 300 లీటర్ కెపాసిటీ ఉండేలా చూసుకోండి. లేదు మాది జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ 5-6 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటాం అనుకుంటే 350 లీటర్ కంటే ఎక్కువ, వీలైతే 400 లీటర్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉండేలా చూసుకోండి. కాకపోతే ఈ రోజుల్లో ఫ్యామిలీ సైజుని బట్టి అయితే ఎవరు రిఫ్రిజిరేటర్ తీసుకోవట్లేదు. పక్కింట్లో సింగిల్ డోర్ ఉంటే మన ఇంట్లో డబుల్ డోర్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో డబుల్ డోర్ ఉంటే మన ఇంట్లో సైడ్ బై సైడ్ డోర్ ఉండాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎనీవే, మీరు ఏ డోర్ అయినా తీసుకోండి, బట్ మినిమం కెపాసిటీని మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది టైప్ అండ్ డోర్ కన్ఫిగరేషన్. ఇది మన అందరికి తెలిసిందే. సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్ బై సైడ్, దీన్ని ఫ్రెంచ్ డోర్ అని అయితే పిలుస్తుంటారు. సో మీకు చూడ్డానికి ఎలా కనబడాలి? సింగిల్ డోర్ అంటే చాలా మంది ఓల్డ్ అని అయితే ఫీల్ అవుతుంటారు. ఎక్కువ మంది డబుల్ డోర్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా ప్రీమియం గా కనిపించాలి అనుకుంటే సైడ్ బై సైడ్ డోర్ కి అయితే వెళ్తారు. అఫ్ కోర్స్ మీకు ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే డబుల్ డోర్ సైడ్ బై సైడ్ కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది కూలింగ్ టెక్నాలజీ అండ్ డీఫ్రాస్ట్ టైప్. సో ఈ రోజుల్లో మీరు రిఫ్రిజిరేటర్ పర్చేజ్ చేస్తే ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మాక్సిమం అన్ని ఇన్వర్టర్ కంప్రెసర్ తోటే వస్తున్నాయి. ఇన్ కేస్ లేకపోతే అసలే కన్సిడర్ చేయొద్దు ఆ రిఫ్రిజిరేటర్ ని. నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది ఫ్రాస్ట్ ఫ్రీ ఉండేలా చూసుకోండి మీరు కొనే రిఫ్రిజిరేటర్స్. చాలా బ్రాండ్స్ ఫ్రాస్ట్ ఫ్రీ అని చెప్తుంటాయి, కానీ మనం ఆ పేరుకుపోయిన ఎక్కువ ఐస్ ఏదైతే ఎక్కువ కూలింగ్ అవడం వల్ల రిఫ్రిజిరేటర్లో పేరుకుపోతుందో అది రిమూవ్ అవ్వాలంటే మాన్యువల్గా బటన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. అలా మాన్యువల్గా బటన్ ప్రెస్ చేస్తే అయ్యేది కాకుండా ఆటోమేటిక్గా ఐస్ బిల్టప్ అవ్వకుండా ఉండే రిఫ్రిజిరేటర్ని అయితే చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్. ఈ స్టార్ రేటింగ్ గురించి రిఫ్రిజిరేటర్స్లో అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏసీస్లో ఈ స్టార్ రేటింగ్ కీ ఫ్యాక్టర్ అవుతుంది, కానీ ఫ్రిడ్జెస్లో అసలు ఏం అవసరం లేదు. మీరు నో రేటింగ్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నా అది పెద్దగా పవర్ని కన్జ్యూమ్ చేయదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఈ స్టార్ రేటింగ్ స్టిక్కర్లో డేట్ చూసుకోండి. అది లాస్ట్ డేట్ 2025 చూపిస్తుంటే ఆ రిఫ్రిజిరేటర్ యాక్చువల్గా దానిపై ఉండే స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్గా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రిఫ్రిజిరేటర్ పైన 5 స్టార్ ఉంది, 2025 ఉంది అంటే 2025లో కొంటే 5 స్టారే. ఇన్ కేస్ 2025 డేట్తో ఎండ్ అవుతుంది, బీఈ లేబుల్ 5 స్టార్ ఉంది, బట్ ఆ రిఫ్రిజిరేటర్ మీరు 2026లో కనుక కొంటే 1 స్టార్ తగ్గుతుంది, అప్పుడు 4 స్టార్ అవుతుంది. నిజానికి యాక్చువల్ పవర్ కన్జంప్షన్లో డిఫరెన్స్ ఉండదు, బట్ బీఈ లేబులింగ్ డేట్ దాటినట్లయితే 1 స్టార్ తక్కువగా మనమైతే కన్సిడర్ చేయాలి. సో స్టార్ రేటింగ్ అనేది హ్యూజ్ ఫ్యాక్టర్ కాదు. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి ఏ రిఫ్రిజిరేటర్ అయినా. మరొక ఎగ్జాంపుల్ చెప్తే, రిఫ్రిజిరేటర్ పై బీఈ లేబులింగ్ డేట్ 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్కి ఎండ్ అయింది. 2025లో కొంటే ఇన్ కేస్ ఆ లేబుల్లో 5 స్టార్ ఉంటే 2025లో కొంటే 4 స్టార్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సింది సర్వీస్ అండ్ బ్రాండ్. మంచి బ్రాండ్, వెల్ నోన్ బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్, ప్రీవియస్లీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రాండ్ నుంచే వెళ్ళండి. కొత్త అన్నోన్ బ్రాండ్కి అయితే వెళ్ళకండి, సర్వీస్ అంత బాగా ఉండకపోవచ్చు. అండ్ ఇంకా వారంటీ కూడా ఇంపార్టెంట్. కంప్రెసర్ పై కొన్ని బ్రాండ్స్ 20 years ఇస్తాయి, కొన్ని బ్రాండ్స్ 10 years వస్తాయి. మీకు నచ్చిన బ్రాండ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రాండ్ అయితే 10 years వారంటీ ఉన్న కంప్రెసర్ది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా యాప్ సపోర్ట్, ఏఐ ఫీచర్స్ అండ్ కొత్త టెక్నాలజీస్ అన్ని మీరు పెట్టే డబ్బుల్ని బట్టి యాడ్ అవుతుంటాయి. బడ్జెట్ కూడా పెరుగుతూ పోతుంటుంది. ఇన్ కేస్ మీకు బడ్జెట్ అంత మ్యాటర్ లేకపోతే సో మీరు ఆబ్వియస్లీ ప్రీమియం అన్ని ఫీచర్స్ ఉన్న రిఫ్రిజిరేటర్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ప్రజెంట్ మనం రిఫ్రిజిరేటర్ కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన బేసిక్ థింగ్స్. ఇవి కాకుండా ఇన్ కేస్ నేనేమన్నా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలవడమే ఇంపార్టెంట్, ఎవరు చెప్పారన్నది మ్యాటరే కాదు. అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 10,000 నుంచి 1 lakh వరకు మనం కొనగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది, మీరు కనుక సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే వర్ల్పూల్ 184 లీటర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో వస్తుంది. 10 to 12,000 మధ్యలో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. సో ఏదైనా చిన్న చితక ఆఫర్లో వచ్చినప్పుడే కొనండి. మీరు ఇలాంటి పెద్ద అప్లయన్సెస్ ఏది కొన్నా కానీ
ప్రోడక్ట్ వాల్యూని బట్టి కొన్ని రిఫ్రిజిరేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 80,000 70,000 ఉండే రిఫ్రిజిరేటర్ నార్మల్ డేస్లో ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా 10,000 to 15,000 అయితే తగ్గుతుంది. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆఫర్స్ది. అందుకే నేను ఆఫర్స్ ఉన్నప్పుడే కొనే ప్రయత్నం చేయండి అని అయితే చెప్తుంటాను. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకుంటే 2 స్టార్ అయినా కానీ పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. 1 year వారంటీతో 10 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్తో టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్తో వస్తుంది. 14.3 లీటర్ ఫ్రీజర్తో 169 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. మాన్యువల్ డీఫ్రాస్టింగ్ తో వస్తుంది. అండ్ దీని యొక్క పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కన్సిడర్ చేయదగిన సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తే హైయర్ 190 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ నియర్లీ 15,000 16,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 13-14,000లో వస్తుంది. సో హైయర్ నుంచి కావాలనుకుంటే డెఫినెట్గా చాలా సాలిడ్ ఆప్షన్. సో అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. లేదు ఎల్జీ శాంసంగే కావాలి అనుకుంటే మీకు శాంసంగ్లో 183 లీటర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో వస్తుంది. రెగ్యులర్గా 17,000 ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో 15-16,000లో వస్తుంది. కాకపోతే 4 స్టార్. నేను ఆల్రెడీ చెప్పినట్టు 4 స్టార్ అయినా 5 స్టార్ అయినా రిఫ్రిజిరేటర్లో హ్యూజ్ పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకా శాంసంగ్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. అండర్ 15,000లో బెస్ట్ రిఫ్రిజిరేటర్, కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ లేదు శాంసంగ్ వద్దనుకుంటే ఎల్జీ నుంచి మరొక ఆప్షన్ ఉంది. ఎల్జీ 185 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇది రెగ్యులర్గా 17,500 అలా ఉంటుంది. బట్ ఆఫర్స్ టైంలో 15,000 16,000కి అయితే వస్తుంది. కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మరొకటి ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది, ట్రూ 5 స్టార్. దీని యొక్క BE లేబులింగ్ డేట్ 2023 నుంచి 2025 డిసెంబర్ వరకు అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ, కూలింగ్, ఫీచర్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేవి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ చూద్దాం. ఫస్ట్ది LG 242 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. రెగ్యులర్గా 26-27 ఉంటుంది, బట్ 22-23 ప్రైస్ రేంజ్లో వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్తో ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. LG పేటెంటెడ్ డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. అంటే డోర్స్ సైడ్ పార్ట్ కూడా చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రీజర్ కెపాసిటీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. 63 లీటర్ ఫ్రీజర్తో వస్తుంది. అండ్ మనకి 179 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్తో అండ్ 3 స్టార్ రేటింగ్తో వస్తుంది. పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నాబ్ కంట్రోల్తో వస్తుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ట్రే, 2 ఎక్స్ట్రా ర్యాక్స్ అండ్ ఐస్ మేకర్తో వస్తుంది. 1 year వారంటీ, 10 year కంప్రెసర్ వారంటీతో వస్తుంది. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను లింక్, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ 236 లీటర్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్ 28,000 ఉంటుంది, బట్ ఏ ఆఫర్ వచ్చినా 24-25,000లో వస్తుంది. అన్డౌటెడ్లీ కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. 53 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ 1 year వారంటీ, 20 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. అసలే డిసప్పాయింట్ అవ్వరు ఈ రిఫ్రిజిరేటర్తో. అండ్ ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలి, పెద్ద ఫ్యామిలీ అనుకుంటే LG 343 లీటర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్. సో 2 స్టార్ అని ఇక్కడ మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా 40,000 పైన ఉంటుంది, బట్ ఆఫర్స్ టైంలో నియర్లీ 33-35,000లో వస్తుంది. 81 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 262 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. LG థింక్యూ యాప్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా ఈ రిఫ్రిజిరేటర్ని కంట్రోల్ చేయొచ్చు. 1 year వారంటీతో 10 year కంప్రెసర్ వారంటీతో వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ 330 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. రెగ్యులర్గా 40,000 ఉంటుంది, బట్ 30-33,000 మధ్యలో వస్తుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా ఆ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ బెస్ట్ రిఫ్రిజిరేటర్. 75 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 255 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. వైఫై సపోర్ట్తో వస్తుంది. సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు. ఏ ఫీచర్స్తో కూడా వస్తుంది. అండ్ మన ఛానల్లో డీటెయిల్గా రివ్యూలో మాట్లాడాను ప్రతి ఫీచర్ గురించి, ఒకసారి చెక్ చేయండి. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ మరొక విషయం, మీరు ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ని చెక్ చేస్తే ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లో చూస్తేనే మీకు బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది, కాయిన్స్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుందని క్లియర్గా ఆ బాటంలో కనిపిస్తుంది. అక్కడ నుంచి చెక్ చేయండి, అందుకే క్లిక్ చేసి చూడమంటాను. అండ్ డబుల్ డోర్లో ఇవైతే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్. మీరు కావాలనుకుంటే ఎక్కువ కెపాసిటీతో మరిన్ని
మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వాటిని కూడా చూడండి. అండ్ ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ చూస్తే హైయర్ నుంచి 602 లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా 60,000 అలా ఉంటుంది, బట్ 50,000కి దగ్గరగా వచ్చింది రీసెంట్ ఆఫర్స్లో. అండ్ ఏ చిన్న ఆఫర్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ హైయర్ వద్దనుకుంటే శాంసంగ్ 653 లీటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, ఇది రెగ్యులర్గా 78,000 80,000 ఉంటుంది, 65 ఆ రేంజ్లో వస్తుంది ఏ ఆఫర్ వచ్చినా. అన్డౌటెడ్లీ క్లియర్గా బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. అండ్ లేదంటే ఎల్జీ నుంచి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లో వస్తుంది 650 లీటర్ కెపాసిటీతో. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇవి 10,000 నుంచి 1 lakh వరకు ప్రజెంట్ మనం కన్సిడర్ చేయగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.